నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలులో ఒకరైనటువంటి వ్యక్తి. ఒకనాడు ప్రపంచంలో నంబర్ 1 కుబేరుడు అయినటువంటి బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు అయినటువంటి బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం, ఆనందదాయకమైనటువంటి పరిణామం కూడా. అయితే ఆయన వచ్చినటువంటి టైమింగ్ కి సంబంధించి ఒక పాయింట్ చెప్తాను. ఇది కువిమర్శ అని బహుశా చాలా మంది విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే బిల్ గేట్స్ ని ఆహ్వానించడం, ఆయనతో ఇంటరాక్షన్స్ పరస్పరం ఇవన్నీ కూడా ఖచ్చితంగా అది వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈ టైమింగ్ గురించి ఒక పాయింట్. తర్వాత ఆయన అసలు అడుగు పెట్టగానే కూడా మన తెలుగుదేశం పార్టీ భజన మీడియా బ్రహ్మాండంగా పబ్లిసిటీకి ఓదరగొట్టేయడానికి గేట్లు ఎత్తేసేసింది. ఈ పాయింట్ మీదే నేను కన్ఫైన్ అవుతా. అయితే ప్రయర్ టు దట్ ఏంటంటే అందరికీ తెలిసిన వ్యక్తి అయినా కూడా అసలు బిల్ గేట్స్ ఏంటి, ఆయన గురించిన 2 పార్శ్వాలు ఏంటి అనేది చెప్తాను. ఆ బిల్ గేట్స్ 2 పార్శ్వాలు ఏంటి అనేది చెప్పే ముందు ఈ టైమింగ్ కి సంబంధించి చెప్తా. చంద్రబాబు నాయుడు గారి యొక్క అపార అనుభవం, ఆయన ప్లానింగ్ చూసుకుంటే చాలా మందిగా ఇదంతా బోగస్ అని అనిపిస్తుంది, కానీ ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుంది అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కౌన్సిల్లో ఇటు బొత్స సత్యనారాయణ, అటు నారా లోకేష్, వీళ్ళిద్దరికీ కూడా మహిళామణుల యొక్క గౌరవానికి సంబంధించినటువంటి ఒక కన్ఫ్రంటేషన్ డిస్కషన్ డిబేట్ స్టార్ట్ అయింది. దీని మీద తీవ్రమైనటువంటి ఆవేశంతో అసలు మహిళల పట్ల తమకు ఎంత గౌరవం ఉంది, ఫలానా కామెంట్ లో వాళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేయించేసి జైలుకి పంపించేసేసాం, మేము అసలు మహిళలను ఎవరిని ఏదన్నంటే తట్టుకోం, అది ఇదని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఆయన నారా లోకేష్ మాట్లాడుతున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ గా వీళ్ళంతా కూడా కౌన్సిల్ సభ్యులు, టీడీపీ కౌన్సిల్ సభ్యులంతా ఉన్నారు. ఇటు పక్కన సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, ఫ్లోర్ లీడర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే ఓ అని చెప్పని పెద్ద ఎత్తున గందరగోళం, అసలు ఆ మాట వినపడకుండా చేయడం చూస్తే ఇది వ్యూహాత్మకం అని చెప్పనేది అనుభవం ఉన్న రాజకీయ నాయకులకు తెలుస్తుంది కాబట్టి అందరికీ తెలియదు. అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా వినపడేటువంటి పరిస్థితి లేనంతగా గొడవ చేయటం, ఇటు మాట్లాడుతున్నప్పుడేమో సైలెంట్ గా ఉండటం, ఇలాంటి ప్లానింగ్స్ ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి చాలా అల్పమైనటువంటి అంశాలుగా కనిపిస్తే కానీ చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ లో కూడా అంతా డొల్లతనం, ఎక్కడికక్కడ చేసినటువంటి ప్రామిసెస్ కి సంబంధించినటువంటి అలొకేషన్స్ అన్ని కూడా పూర్తిగా తూతూ మంత్రం కింద అయిపోయిన పరిస్థితి. చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ, కల్చర్ కి సంబంధించి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటివన్నీ కూడా అందులో పూర్తిగా డొల్లతనం అనేది ఉంది. ఇప్పుడు ఇంకా సమావేశాలు జరుగుతున్నాయి, ఈ కౌన్సిల్లో వీటన్నిటి మీద డిబేట్స్ జరుగుతాయి. సో అవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోయి కొంగొత్త ప్రచారానికి గేట్స్ ఎత్తేటువంటి ఒక టైమింగ్, ఈ 2 కూడా కాకతాళీయం అనుకోవడానికి వీలేదు. ఇది మెటిక్యులస్ ప్లానింగ్. ఈ టైంలో ఆయన ఇన్వైట్ చేయడం, ఇది ఇక్కడ పాయింట్. ఇది మీరు ఎలా దేన్ని రిసీవ్ చేసుకున్నా కూడా నాకు ఇబ్బంది ఏమి లేదు. సో ఇక కమింగ్ బ్యాక్ టు ది బిల్ గేట్స్ విజిట్. బిల్ గేట్స్ అసలు ఈయన 2 పార్శ్వాలు అని చెప్పాను కదా. ఏంటంటే ఆయన ఖచ్చితంగా అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో బిల్ గేట్స్ ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, ప్రపంచంలో ఒకప్పుడు నంబర్ 1. ఇప్పుడు ఈయన కార్యక్రమం ఏంటంటే మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ, దాని మీద డబ్బు సంపాదించడం, ఆ బిల్ గేట్స్ కాదు ఈయన. ఈయన ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే ప్రపంచ ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, టెక్నాలజీ అభివృద్ధికి తన వంతు సహాయం ఏం చేయాలి అనేటువంటిదే పాయింట్. దానికోసం ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన పర్యటిస్తున్నారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు కూడా ఆయన పర్యటన చేశారు. అటువంటి ఆయన ఈ రోజున ఆయన చేసింది ఏంటంటే 1975లో మైక్రోసాఫ్ట్ ను స్థాపించినటువంటి బిల్ గేట్స్ ఆ రోజున పర్సనల్ కంప్యూటర్ రెవల్యూషన్ కి ఆయనే ప్రధాన కారకులు. విండోస్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రపంచాన్ని డిజిటల్ ఏజ్ లోకి తీసుకెళ్లినటువంటి గొప్ప వ్యక్తి. డిజిటైజేషన్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి ఎన్నో కూడా టేకప్ చేశారు. కొన్ని అసంఖ్యాకంగా ఆయన వల్ల ఉద్యోగాలు సంపాదించినటువంటి యువత ఉన్నారు. ఇదంతా ఒక పార్శ్వం. కానీ 2000 సంవత్సరం నుంచి ఆయన ఫోకస్ మారింది. ఇది ఇక్కడ మనం గమనించాలి. ఆయన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పోలియో నియంత్రణ కోసం, టీబీ నియంత్రణ కోసం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, డిజిటల్ గవర్నెన్స్ ని ఎలా అడాప్ట్ చేయించాలి ప్రభుత్వాలకు అనేటువంటి దానికోసమే ఆయన చేస్తున్నటువంటి ఒక గొప్ప ఫిలాంథ్రఫీ
ఫిలాంథ్రఫిక్ ఈయన ఆ ఫిలాంథ్రఫిక్ ఫౌండేషన్ తరఫునే ఈ రోజున బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చారు తప్ప వ్యాపార భాగస్వామ్యంగాను వ్యాపార లావాదేవీలను ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక గూగుల్ దీనిలాగా అయితే ఆయన రాలేదు. ఇది గమనించాలి. కానీ రేపటి నుంచి ప్రచారం ఏంటంటే ఓహో బిల్ గేట్స్ వచ్చేసాడు, బిల్ గేట్స్ ఆయన పాదం మోపగానే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఇదైపోయింది, బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతా ఉంది, అంత పెద్ద మహా వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చారు అని ఈ తరహా ప్రచారాలు అయితే ఉద్ధృతంగా సాగుతూ ఉంటాయి. లెట్ ఇట్ బి. కానీ ఈయన ఈ పోలియో ఎరాడికేషన్ లో బిల్ గేట్స్ ఫౌండేషన్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. 2014లో అఫీషియల్లీ పోలియో ఫ్రీ కంట్రీగా భారతదేశం ప్రకటించినప్పుడు కూడా ఆయన అద్భుతంగా ఆయన యొక్క దీన్ని ఇది వ్యక్తీకరించారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఫిలాంథ్రఫిక్ ఆస్పెక్ట్ లో బిల్ గేట్స్ వ్యవసాయం, ఆరోగ్యం, డిజిటల్ పేమెంట్స్ రంగాల్లో ఆయన విస్తృతంగా ఆయన యొక్క ఫౌండేషన్ సేవలు అందిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి ఆయన వచ్చారు. అంటే అగ్రికల్చర్, ఫార్మర్స్, టెక్, విజువల్స్ ఇవే ప్రధానమైనటువంటి అంశాలు. అంటే ఆయన ఫోకస్ టోటల్ గా ఏంటంటే 3 రంగాల మీదే ఉందనేది గమనించాలి. అంటే రైతులకి ఏఐ బేస్డ్ అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్టివిటీని ఏ విధంగా పెంచాలి, క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అంటారు దాన్ని. ఈ క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ లో వాళ్ళని ఎలా ఎక్స్పర్ట్స్ చేయాలి, వాళ్ళకి ఎలా తర్ఫీదు ఇవ్వాలి అనేది ఒక పాయింట్ అయితే, పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, వ్యాక్సినేషన్ సిస్టమ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఈ కాగితాల పుస్తకాలు వాటికి సంబంధించి లేకుండా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కి సంబంధించినటువంటి డిజిటల్ గవర్నెన్స్ ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ కోఆపరేషన్, ఈ డేటా డ్రైవెన్ గవర్నెన్స్ అంటారు దీన్ని. ఇవి ఆయనకి సంబంధించినటువంటి. కాబట్టి వీటి కోసం అని చెప్పనే ఆయన ఈ రోజున వచ్చారు తప్ప ఇక్కడెక్కడా కూడా ఆయన వల్ల ఇక్కడ ఉద్యోగాల కల్పన కానీ లేకపోతే మరొకమైనటువంటి మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఇక్కడ ఏర్పాటు చేయటాలు కానీ అవి కాదు. వీటికి సంబంధించి అయితే కొన్ని స్పష్టమైనటువంటి ఎంఓయూలు జరుగుతాయి. ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే ఆయన విజిట్ ఎంఓయూలకే పరిమితం అవుతుందా, అది ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని ఫలితాలు అంటే ఏంటి, పాలసీ అడ్వైజరీ, పైలట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఇదవుతుందని చూడాలి. ఆయన 1990లో హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్ సమయంలో ఆయన వచ్చారు. ఆ రోజున ఉన్నటువంటి బిల్ గేట్స్ వేరు, ఇప్పుడు వచ్చినటువంటి బిల్ గేట్స్ వేరు. సో ఈ వేరియేషన్ ని గమనించి ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి రేపటి నుంచి ఈ గేట్స్ ఎత్తేసేస్తారు, పబ్లిసిటీ గేట్స్. ఎందుకంటే ఈ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఇష్యూస్ కి సంబంధించింది ఎక్కడ కూడా ఫోకస్ అవుతుంది. కాబట్టి కొన్ని రోజుల పాటు బిల్ గేట్స్ బిల్ గేట్స్ బిల్ గేట్స్ అని ప్రచారంలో హోరెత్తిపోతా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక అపురూపమైనటువంటి వ్యక్తి వచ్చాడు కానీ అద్భుతాలు సృష్టించేటువంటి ఇదైతే కాదు ఇది అనేది గమనించాలి. దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నప్పటికీ కూడా వాస్తవాలు అయితే ఇవి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.